కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి నేను ఏదో సంఘటనను తీసుకొని నన్ను సస్పెండ్ చేయడం మీకు చాలా అన్యాయం. ఇది అది ఏదైతే ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో, ఏదైతే కట్ పేస్ట్ చేసిరో వాటి ఆధారంగా నన్ను సస్పెండ్ చేయడం అనేది సవాబు కాదు. పునరాలోచించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీకి మేము లక్షలు కోట్లు ఖర్చు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ మాకు రుణపడి ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి లేము. 100% ఒకటేసారి 5 ఆడియోలు వస్తాయా? అవి ఎప్పుడెప్పుడో జరిగినాయి, ఎప్పుడెప్పుడో మాట్లాడినాయి. అన్ని కట్ పేస్ట్ చేసి వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా జాతర కట్టి ఎవరు టీఆర్ఎస్ నాయకులు ప్లస్ సంఘాలు కొన్ని 100 ఉన్నారు కదా, ఏది నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు కార్డు కొట్టించుకొని తిరుగుతారు కదా, వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడాలు, ఫేస్బుక్ లో పెట్టడాలు, సోషల్ మీడియాలో పెట్టాడు, తిట్టుళ్ళు, ఇవన్నీ ఎవరు చేస్తారు? రాజకీయంగా ఎదుర్కోలేక మమ్మల్ని అసాసినేషన్ చేస్తున్నారు. టోటల్ గా ఒక కులానికి ఆపాదించి ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇది కొత్తగా స్టార్ట్ అయింది. మల్లియాజ్ గౌడ్ గారు, మల్లియాజ్ గౌడ్ 100% ఆయన వచ్చేది ఉండదు, పార్టీకి ఏం చేసేది ఉండదు, కార్యకర్తలు చేసేది ఏమి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఆయన ఈ ఎల్బీ నగర్ లో ఈ 2.5 సంవత్సరాల నిల్ డెవలప్మెంట్ ఉన్న ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనదే రాజ్యం నడుస్తుంటది. కాంగ్రెస్ కార్యకర్తలు నామమాత్రంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆయన చేసేది ఏముండదు. 1200 కాలనీలు ఉంటాయి, 12 కాలనీల పేరు కూడా తెలియదు. ఈ అసోసియేషన్ వాళ్ళు ఆయన దగ్గర పోరు. ఆయన సంవత్సరం నెల రోజులు అమెరికాలో ఉంటే నెల రోజులు ఢిల్లీలో ఉంటాడు. మంత్లీ కలెక్షన్ కు ఒకసారి వచ్చిపోతుంటాడు ఎల్బీ నగర్ కు. ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టం అయిపోయింది. ప్రజలకు ఏం పని చేస్తలేము. ప్రభుత్వం ఉండి ప్రజలకు ఏమైనా పని చేయాలి కదా, మనము ప్రభుత్వం ఉండి మనం ఏం పని చేయలేకపోతున్నాము. ఎల్బీ నగర్ లా సేవ్ ఎల్బీ నగర్, మధుయాస్ కి హటావ్, ఎల్బీ నగర్ కు బచావ్. మధు యాస్కి గౌడ్ ను మీ కుటుంబం కావాలని అప్పుడు ఓడించింది, దానిలోనే భాగంగానే అంత జరుగుతుందని అనుకోవచ్చని కొంతవరకు చర్చ జరుగుతుంది. తప్పు. మీకు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. నాకు తెలిసిన కాడికి చాలా మటుకు మీడియా మిత్రులు మా ఎల్బీ నగర్ లో ఉన్నారు చాలా మంది. కేవలం పనిచేసింది జకిర్ ప్రభాకర్ ఒక్కడే. ఆయనకు మెయిన్ క్యాంపెయిన్ ఈశ్వరమ్మ యాదవ్ మొన్న ఒక మీడియాలో భాగంగా అవును, ఈశ్వరమ్మ యాదవ్ అన్నట్టు ఆమె మాట్లాడే అన్ని పచ్చి అబద్ధాలు. ఆమె సుధీర్ రెడ్డి కోవట్టు, ఇక్కడ ఫోటో, ఇక్కడ పెన్నికడి నిన్న కలిసి దిగిరి ఫోటో. నిన్న నేను సేమ్ పోయి సర్దార్ సర్వై పాపన్నకు నేను దండేసినా లేదో సేమ్ ఫోటో. ఇదంతా గ్యాంగ్ అంతా మొత్తం తిట్ట గ్యాంగ్ అంతా అన్ని ఫోటో నిన్న చూడండి. మొన్న సర్వై పాపన్న గారిది ఎప్పుడుంది వర్ధంతి, నేను చూడండి మొన్న. ఇది చూడండి. దీన్ని ఏమనుకుంటారు చెప్పండి? ఇందులో ఉన్న నా మీద రెగ్యులర్ గా తిట్టేటోళ్ళు, కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు, మొత్తం వీళ్ళంతా పార్లమెంట్ ఎలక్షన్ కి వచ్చిన వాళ్ళు, మొత్తం టిఆర్పి వాళ్ళు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇంకోటి చూడండి, టోటల్ గా ఎల్బీ నగర్ లా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఏ పార్టీలో ఓటు ఉంటుందో తెలియని పరిస్థితి. మొత్తం వీళ్ళందరూ టోటల్ గా మమ్మల్ని టార్గెట్ చేసి అసాసినేషన్ చేయడానికి. నా కొడుకు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినాక పూర్తిగా వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ 40 ఏళ్ళు మీరు కష్టపడ్డారు పార్టీ కోసం, నిర్వీర్యం చేస్తున్నారు మీరే ఆరోపిస్తారు. ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఎందుకుంటారు? పార్టీని బరాబర్ ఉంటారు. పార్టీ వాడు అబ్బ సొత్తు కాదు, మా సొత్తు, ప్రజల సొత్తు పార్టీ. మధుయాస్కి గౌడ్ 2.5 సంవత్సరాలు ఈయన ఉండదు. ఆయన ఏం కాన్సెప్ట్ ఉన్నాడు? నా పూర్వీకులు, నా తాత నిజామాబాద్ లో మొత్తం 4 పర్యాయాలు పోటీ చేసిన, 2 సార్లు రాజశేఖర రెడ్డి పుణ్యమాంటాన్ని గెలిచిండు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాంటే కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయనకి ఎందుకో రాజశేఖర రెడ్డి గారి మీద కోపం. అట్లాంటి ఈ వ్యక్తి ఇక ఎల్బీ నగర్ ఏముంటది? ఆయన కేవలం కలెక్షన్ కోసం ఉంటున్నాడు. ఈ విగ్రహం దగ్గరనే టోటల్ వచ్చింది అక్కడనే. వాళ్ళ ఇంట్లో పోలీస్ రైడ్ అయితే ఎన్నికల ఎలక్షన్ టైంలో అందులో నేనేమని, ఆయన ఎవరు, ఆయన దిక్కవరున్నారు, నేను ఓడికొట్టడం ఏంది? ఆమెకు తెలియదు. ఆమె మొత్తం టోటల్ గా నోటికి వచ్చి మాట్లాడుతున్నారు. మీలాంటి కొత్త వాళ్ళకు ఓటర్ని అడగని చెప్తారు. ఏంది ఎన్నికల? ఒక నిమిషం. ఎల్బీ నగర్ లో 11 డివిజన్లలో మొత్తం టోటల్ గా 10,000 వచ్చిన డివిజన్ లో ఒకటి మా ఐత్ నగర్,
ఆయన కోట్ల రూపాయలు తగ్గిపించింది అందరికి. మాది మన్సూరాబాద్ అన్ని వేలు ఎక్కడ కూడా రాలేదు ఈయనకు. ఏ డివిజన్ లో ఉన్న నాయకులు సోకాడు ఎవరు లేరు. ఎవరైతే ఇప్పుడు ఎంబడి తిరుగుతారో రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్, సుధీర్ రెడ్డి ఎంబడి, ఈశ్వరమ్మ అని వేములే అని అందరు ఉన్న వాళ్ళు అంతా ఇప్పుడు అంతా సోకళ్ళు అంతా వీళ్ళంతా ఇల్లు తిరుగుతారు కదా. మేము కాంగ్రెస్ అని చెప్తారు కదా. ఇదంతా ఈ సన్యాసులంతా టోటల్ గా బీఆర్ఎస్ లో ఉన్నారు మొత్తం. అదే వాళ్ళ వాసన పోతలేదు, వాళ్ళకి వాసన పోతలేదు. ఈ మనుషులకు బలం లేదు కదా. ఎవరు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చెప్పారని అంటే జయ అంటారు కదా. వీళ్ళు ఈశ్వరు కొత్తలో పట్టుకొని మా మీద దాడి చేస్తుంది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దీని మీద వివరణ ఇచ్చారు, ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటే సడన్ గా మీకు సస్పెండ్ చేయడం ఏంటి అసలు? అదే నాకు అర్థం కావట్లేదు. అందుకోసమే నేను మా కార్యకర్తలందరూ ఒకసారి గాంధీ భవన్ పోయి వివరణ ఇవ్వమంటే పట్టుకొచ్చి బలవంతంగా నన్ను ఎందుకు ఏంది ఒకసారి అధిష్టాన వర్గం పునరాలోచించుకోవాలి. నేను ఎక్కడ కూడా తిట్టలేదు, ఎక్కడ కూడా. రేవంత్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఏం పని చేస్తారు. సో ఫైనల్ గా మీ అనుచరులకు ఏం భరోసా ఇస్తారు ఇక్కడ నుంచి? ఎందుకంటే చాలా మంది అనుచరులు వచ్చారు మీకోసం సపోర్ట్ గా. ఇంకా చాలా ఉన్నారన్న. జేపీఆర్ భరోసా. మేడం ఏం చెప్తారు ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ గురించి? అన్న, ఈ రోజు మేము పార్టీలో ఒక జకిడి ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ తర్వాత సీనియర్ కాంగ్రెస్ లోకి వెళ్ళిండు. ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా పార్టీలో ఉన్నాడు. అతను ఎన్నడూ తిట్టని పదజాలని ఈ రోజు అన్నాడు అంటే అది కుట్రపూరితంగానే బయటకు వచ్చినాయి తప్ప అవేదో ఏదో అనాలని అనడము లేదంటే కావాలని అంటే అవి రికార్డ్ చేయడం అనేది జరగలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఎడిట్ చేసినాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక కులాన్ని దూషిస్తున్నాం, కులాన్ని తిడుతున్నా దాన్ని మీరు తీసుకోవాలని. కానీ ఎక్కడ మాట్లాడిండు, ఏ చోట మాట్లాడిండు, ఎవరితో మాట్లాడిండు, అవతలోడు ఏం మాట్లాడిండు అనేది కూడా వినిపించాలి కదా. అవి వినిపించకుండా ఓన్లీ వీళ్ళే మాట్లాడింది వినిపిస్తున్నారు అంటే అక్కడ కావాలని పకడ్బందీగా క్రియేట్ చేసినటువంటివి అంటే కుట్రపూరితంగా క్రియేట్ చేసినప్పుడు అది క్రైమ్ అవుతుంది కానీ ఎవిడెన్స్ అవ్వవు అవి. కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పరిశీలించి దాన్ని మళ్ళా ఏది సస్పెన్షన్ అనేది ఎత్తివేయాలనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్న ఈరోజు పార్టీకి కష్టపడ్డోళ్ళం మేము, అధికారం లేకపోయినా గానీ ఈరోజు పార్టీ కష్టపడ్డం చేసినాం అన్న. ఈ రోజు మాకు వచ్చినా రాకపోయినా ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నాం. పార్టీ అధికారం వచ్చినాక కూడా మాకంటే వెనక్కి వచ్చిన వాళ్ళు, మా అసలు పార్టీకి పనిచేయని వాళ్ళు, పార్టీలో మెంబర్షిప్ లేని వాళ్ళు కూడా పదవులు వచ్చినాయి అన్న ఎల్బీ నగర్ లో. మాకు అయినా కానీ రాలే. మేము మెంబర్షిప్లు చాలా సార్లు పోతున్నాయి వస్తున్నాయి తీసుకుంటున్నాం కానీ ఇంతవరకు 2-3 సంవత్సరాల కాలంలో మాకు ఏ పదవులు ఇవ్వలే కూడా. అయినా పని చేస్తున్నాం. మాలాంటి వాళ్ళని పార్టీ వదులుకుంటే పార్టీ కష్టాల్లో పడుతుందండి. ఎందుకంటే ఈ రోజు ఎంపీ ఎలక్షన్లనో లేదంటే అధికారం వచ్చినాకనో వచ్చిన వాళ్ళని చూసుకొని మమ్మల్ని పక్కన పెట్టిరనుకో రేపు అధికారం పోవని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ రోజు మేము నమ్ముకుని ఉన్న వాళ్ళని మీరు సస్పెండ్ చేసిరు, రేపు పార్టీ ఎవరితో నడిపించుకోగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని ఇవన్నీ కూడా అన్నది నేను చెప్పలేనన్నా. కుట్రపూరితంగా చేసిరు అనే దాన్ని ఆ పార్టీ పెద్దలు చూసుకొని చేసుకోవాల్సింది. ఎవరు చేసిరు అన్న, నేను ఆ స్థాయి ఆమెను కాదా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. కాబట్టి నేను అవి చేయను. కాకపోతే ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని వదులుకుంటే పార్టీ నష్టపోతుందనే మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే పీజేఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. అతను వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు జకిడి శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి కూడా యూత్ కాంగ్రెస్ మా స్టేట్ ప్రెసిడెంట్. కాబట్టి మేము ఆ వ్యక్తిని కోల్పోతే పార్టీలో ఒక మంచి పర్సన్ కోల్పోయిన వాళ్ళం అవుతాము ఎల్బీ నగర్ లో. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా పార్టీలో సుధీర్ రెడ్డి ఎప్పుడైతే వెళ్ళిపోయిండో బీఆర్ఎస్ కి అప్పటి నుంచి కూడా తను మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు, చూసుకున్నాడు, చేసిండు, పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తిని. అతన్ని పోగొట్టుకోవద్దు, పోగొట్టుకున్నా నష్టపోతాం అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. అయితే ఈ రోజు మాకు ఎల్బీ నగర్ లో ఉన్న కార్యకర్తల విషయంలో వస్తే మేము చాలా కష్టపడి ఎలక్టెడ్ స్టేట్ జనరల్ సెక్రటరీ 2020లో. ఆ రోజు నుంచి కూడా అంతకుముందు 2018లో కూడా మేము ఎంపీ గారి కోసం కష్టపడ్డాం. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న కోసం ఎంపీ చేయడం కోసం మా ఎల్బీ నగర్ ఓట్లు ఏదైతే ఉన్నాయో 29,600 చిలుకు పై ఓట్లు వాటితోటి ఎంపీ అయ్యారు మా ముఖ్యమంత్రి గారు. ఆ రోజు పిసిసి వచ్చింది, తర్వాత సీఎం అయ్యారు. అయినా గానీ ఈ రోజు అక్కడ అన్న కోసం పనిచేసిన వాళ్ళని వదిలే పనిచేయని వాళ్ళకి అందరు పదవులు వచ్చినాయి.
మన రేవంత్ అన్నకు పనిచేసిన వాళ్ళకి ఎవ్వరికి కూడా పదవులు రాలేదన్న. అది ఎందుకు రాలేవు అనేది మాకు తెలియట్లేదు, ఇప్పటికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము పార్టీ కండవని నమ్ముకొని మేము రేయనంగా పగలనంగా ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి సంసారాలు వదిలి మా పర్సనల్ లైఫ్ లో వదులుకొని మేము పార్టీ కోసం కష్టపడ్డాం. ఈ రోజు ఎక్కడ ఏ జిల్లాలో పోరాటం జరిగినా, ఏ జిల్లాలో రాస్తారోకోలు జరిగిన, ఏ జిల్లాలో ప్రొటెస్ట్ జరిగినా కానీ మేము పోయినాం. అరెస్ట్ అయిన ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఎందుకు అరెస్ట్ అవుతుందన్న? మెట్లెక్కితే అవమానంగా ఫీల్ అవుతారు మన ఫ్యామిలీస్. అయినా కానీ ఒక ఆడపిల్లగా మేము వచ్చినాం అన్న, మేము తిరిగినాం. మాకెందుకు న్యాయం జరగట్లేదు ఎల్బీ నగర్ లో? మేము ఏం పాపం చేసినా అంటే పార్టీ పనిచేయడమేనా మా తప్పు? లేదు మేము బీఆర్ఎస్ పోయి మళ్ళీ వస్తే మాకు ఏమైనా పదవులు వస్తాయా, ఆ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటుందంటే కూడా మేము బీఆర్ఎస్ పోయి వస్తాం అన్న. ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నా. నేను డివిజన్ ప్రెసిడెంట్ గా నా పేరుంది, లాస్ట్ మినిట్ లో పోయింది. ఎందుకు పోయింది అనేది ఇప్పటికీ నాకు రీజన్ తెలియట్లేదు. ఆ పోస్ట్ కూడా అసలు సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు. అసలు డివిజన్ లో ఓటు లేదు. ఆయన కర్మన్ గట్ లో ఓటు ఉంటది, మన్సూరాబాద్ లో అప్లై చేసుకుంటాడు, సాహిబ్ నగర్ లో డివిజన్ ప్రెసిడెంట్ అవుతాడు. నేను సాహిబ్ నగర్ లో నేను తిరిగిన, అదే ఇన్ఛార్జితో కలిసి తిరిగినన్న. ఇంకా నమ్మి తిరిగిన. ఇంకెంత నమ్మియాలి మేము? అంటే పక్క పార్టీ వేసిన నమ్ముతారా మమ్మల్ని? ఈ పార్టీలో ఉండి మీ వెనకాల తిరుగుతున్నాం. మరి మేము ఏం పాపం చేసాం చెప్పండి? మమ్మల్ని ఎందుకు బాధ పెట్టుకుంటున్నారు? మేము ఆడపిల్లలమన్నా. నేను 10 రోజులు ఏడ్చిన. నాకు ఆ డివిజన్ పోస్ట్, ఆ చిన్న పోస్ట్ కూడా ఇవ్వలేకపోయారు వీళ్ళు. ఎందుకు? నేనేం పాపం చేసిన? పార్టీని నమ్ముకొని ఉండడమేనా నేను చేసిన తప్పని? అంటే ఈ రోజు ఎల్బీ నగర్ లో ఓవరాల్ గా కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇది మొత్తం కూడా పరిగణలో తీసుకొని అసలు ఏం జరుగుతుంది పార్టీలో? 3 సంవత్సరాలు పైబడి పార్టీలు ఉన్న వాళ్ళకే డివిజన్ ప్రెసిడెంట్లు కానీ డైరెక్టర్లు కానీ ఇవ్వాలని చెప్పి పిసిసి గారు చెప్పారు కదా. మరి ఏ 3 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చినా కూడా చూడాలి కదా. నేను 10 సంవత్సరాల నుంచి చేసిన, నాకు ఎందుకు ఇవ్వలేదు పోస్టు? ఏ రకంగా అనుగురాలను అనేది ఈ వేదిక ద్వారా నేను తెలియజేసుకుంటున్నానన్నా.